విశాఖ ఉత్సవాలకు సాగర్ తీరం ముస్తాబైంది. 3 రోజుల పాటు జరిగే వేడుకలకు ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదికను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. నూతన సంవత్సరం వేళ విశాఖ నగరం సందడిగా మారనుంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విశాఖ ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీచ్ రోడ్డు వేదికగా విశాఖ ఉత్సవాలు నిర్వహించి పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగర తీరాన ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదికలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్లోనే మరో వేదిక ఏర్పాటు చేసి దేశంలో ఉన్న వివిధ ఆలయాల నమూనాలను సిద్ధం చేశారు. విశాఖ ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో కార్నివాల్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కళాకారుల ప్రదర్శనలు, ప్రభుత్వ శాఖలు, సంస్థల శకటాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రధాన దేవాలయాల నమూనాలను కూడా కార్నివాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఉడా పార్క్ పక్కన ఉన్న ఎంజీఎం పార్కులో పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాలను అలంకరించారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర రుచులను ప్రజలకు, పర్యాటకులకు తినిపించేందుకు బీచ్ రోడ్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. విశాఖ ఉత్సవాలకు భారీగా జనం హాజరు కానుండటంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.